ఎలక్ట్రిక్ వాహనాలకట సౌండ్ అలర్ట్ సిస్టమ్ అట. ఈవీలు నడిచేటప్పుడు కృత్రిమంగా శబ్దం చేసే ఏవిఏఎస్ 2026 అక్టోబర్ తర్వాత తయారయ్యే ఈవీలన్నింటికీ వ్యవస్థ తప్పనిసరి. ప్రస్తుత వాహనాలకు అమర్చేందుకు 2027 అక్టోబర్ 1వ తేదీ దాకా గడువట. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు ఎట్లుంటాయంటే అది బండి ఈడి దాకా వచ్చేదాకా తెలియదు. అది ఇడి నుంచి పోయినా కూడా ఏం పోయిందో కూడా అర్థం కాదు. బండిని మనం ఫిజికల్గా బండి పోయిందని చూస్తే తప్ప మనకు అర్థం కాదు, ఎందుకంటే సౌండ్ రాదు కదా. ఈ డీజిల్ పెట్రోల్ గ్యాస్తో నడిచేదానికి సౌండ్ వస్తుంది, ఇది సౌండ్ రాదు కదా. కొంత సౌండ్ చేయడానికి ఈ యొక్క ఇది పెట్టబోతున్నారట. వెరీ ఇంట్రెస్టింగ్ కదా, అదేందో చూద్దాం. ఎక్కడుంది ఇది? ఇగో, రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. శబ్దం లేకుండా దూసుకెళ్లే ఎలక్ట్రిక్ వాహనాల వల్ల ఇతర వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా ఇకపైన అన్ని ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కులకు సౌండ్ అలర్ట్ సిస్టమ్ తప్పనిసరి చేయాలని రోడ్డు రవాణా రహదారుల శాఖ ప్రతిపాదించింది. ఈ కొత్త నిబంధన 2027 అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రిక్ వాహనాలు నిశ్శబ్దంగా నడుస్తాయి. దీంతో అవి వస్తున్నాయన్న విషయం పాదచారులకు కానీ ఇతర వాహనదారులకు కానీ తెలియదు. ఈ పరిస్థితి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నప్పుడు కృత్రిమంగా శబ్దం చేసే ఏవిఏఎస్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని రవాణా శాఖ నోటిఫికేషన్లో పేర్కొన్నది. 2026 అక్టోబర్ తర్వాత తయారయ్యే కొత్త మోడల్ ఎలక్ట్రిక్ వాహనాలు అంటే కార్లు కానీ, బస్సులు కానీ, ట్రక్కులు కానీ వెంటనే ఈ సౌండ్ సిస్టంతో రావాలని సూచించింది. అలాగే ప్రస్తుతం నడుస్తున్న పాత మోడల్ వాహనాలు ఈ సిస్టమ్ను అమర్చుకోవడానికి 2027 అక్టోబర్ 1వ తేదీ వరకు గడువిచ్చింది. అమెరికా, జపాన్, కొన్ని యూరోపియన్ దేశాలు ఇప్పటికే ఏవిఏఎస్ వినియోగాన్ని తప్పనిసరి చేసినాయి. ఎందుకంటే యాక్సిడెంట్స్ అవుతాయి, అది వచ్చేదాకా తెలియకపోతే ఏమవుతుంది. సో కాబట్టి కొంత సౌండ్ వస్తే బండి వస్తుందన్న ఒక ఇది ఉంటుంది అనమాట. సో కొన్ని దేశాలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, మన దేశంలో ఇంప్లిమెంట్ చేయబోతున్నారట. మంచిదే.